వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్లు 351, 352, 353, 356 అదేవిధంగా 356 క్లాస్ 2 కింద కేసు నమోదైంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న మంత్రి లోకేష్ పై తనపైన బైరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రధానంగా ఆరోపించారు. లోకేష్ తో పాటుగా తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. ఈ నేపథ్యంలో కర్నూలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనపైన రాష్ట్ర మంత్రి లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా బిఎన్ఎస్ సెక్షన్ లో కీలకమైనటువంటి సెక్షన్లను నమోదు చేస్తూ కూడా కేసును దాఖలు చేశారు టీజీ భరత్. ప్రధానంగా 351 క్లాస్ 2, 352, 353 క్లాస్ 2, 356 క్లాస్ 1, 356 క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద పరువు నష్టం దావాను వేయడం జరిగింది. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ కీలకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల 14న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా కంప్లైంట్ లో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమన్నారు ఓసారి విందాం. సార్ ఈరోజు రాష్ట్రానికి మంత్రి సార్ ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా సార్? ఈరోజు కర్నూలులో ఆయన సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆయన పైన ఎవరైనా కామెంట్లు పెడితే, ఆయన పరిపాలన పైన ఎవరైనా కామెంట్లు పెడితే వెంటనే మనుషుల్ని పంపించి తన్నియడము, ఆ మనుషుల్ని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో ఐటీ కేసు పెట్టడం. ఏ స్టేషన్లో నమోదు కాలేదు. నిన్నగాక మన తండ్రపాడు పిల్లోని కొట్టారు, డోన్ నియోజకవర్గానికి సంబంధించిన వాడు. మొన్న కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే పిల్లోడు, ఆ పిల్లోడు రారా మాట్లాడు అంటే కానీ సార్ ఆడ సార్ చిన్న ప్రాణం నన్ను చంపుతారు సార్ అట్లా. సార్ ఈరోజు రాష్ట్రానికి మంత్రి సార్ ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా సార్? ఈరోజు కర్నూలులో ఆయన సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆయన పైన ఎవరైనా కామెంట్లు పెడితే, ఆయన పరిపాలన పైన ఎవరైనా కామెంట్లు పెడితే వెంటనే మనుషుల్ని పంపించి తన్నియడము, ఆ మనుషుల్ని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో ఐటీ కేసు పెట్టడం. ఏ స్టేషన్లో నమోదు కాలేదు. నిన్నగాక మన తండ్రపాడు పిల్లోని కొట్టారు, డోన్ నియోజకవర్గానికి సంబంధించిన వాడు. మొన్న కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే పిల్లోడు, ఆ పిల్లోడు రారా మాట్లాడు అంటే కానీ సార్ ఆడ సార్ చిన్న ప్రాణం నన్ను చంపుతారు సార్ అట్లా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, అసలు కర్నూలు రాజకీయాల్లో ఏం జరుగుతుంది? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, కర్నూలు జిల్లాలో ప్రధానంగా బైరెడ్డి వర్సెస్ మంత్రి టీజీ భరత్ అనేటువంటి విధంగా పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నన్ను అరెస్ట్ చేస్తారా, నన్నే వచ్చే చేతనైతే వచ్చి అరెస్ట్ చేయండి అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకవైపు సవాల్ విసురుతుండగా, మరోవైపు మంత్రి టీజీ భరత్ కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నాడు. నన్ను పూర్తిగా అవమానపరిచేటువంటి విధంగా, అదే విధంగా నా పరువుకు భంగం కలిగించేటువంటి విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించినటువంటి తీరుపై మంత్రి టీజీ భరత్ మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇది దాదాపుగా ఒక 3-4 రోజులుగా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. ప్రధానంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా మంత్రి టీజీ భరత్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, నా వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి అనేటువంటి విధంగా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శల పైన మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా నా పరువుకు భంగం కలిగిస్తున్నాడు అనేటువంటి విధంగా కూడా మంత్రి వివరిస్తున్న టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 14వ తేదీన మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒకవైపు నారా లోకేష్ తో పాటు నా పైన కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. కాబట్టి నా పరువు భంగం కలిగించారు అనేటువంటి విధంగా కూడా ఈ రోజు మంత్రి టీజీ భరత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ రెడ్డి పైన కేసులు నమోదు చేశారు. ప్రధానంగా 351 అప్ టు 352 అప్ టు 353 అప్ టు 356 అప్ 356 అప్ టు అనేటువంటి బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఆ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పటికే తీవ్రంగా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు
టీజీ భరత్ మంత్రి చేసినటువంటి ఫిర్యాదు పైన మరి ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది సిరాజ్. ఎస్ రసూల్, న్యాయపరంగా అంటే చట్టపరంగా నేను పూర్తి స్థాయిలో పోరాటం చేస్తానన్న ధోరణిలో మంత్రి భరత్ కనబడుతున్నారు. సో సిద్ధార్థ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ప్రభుత్వ విధానాలపైన మరి ముఖ్యంగా ఎక్కడైనా లోపాలపైన ఆయన పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా నమోదైనటువంటి కేసు పైన స్పందించేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఏ విషయాన్నైనా కూడా చాలా సీరియస్ గా తీసుకునేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఖచ్చితంగా మంత్రి చేసినటువంటి ఫిర్యాదు పైన స్పందించేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే గత 3-4 రోజులుగా మంత్రి టీజీ భరత్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తో మంత్రి కొంత లోపాయికారి ఒప్పందాలు చేస్తున్నారు, అదే విధంగానే వారి నుంచి డబ్బును కూడా తీసుకున్నారు అనేటువంటి విధంగా కూడా విమర్శలు చేస్తున్నారు. దీనిపైన నా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే వారికి సంబంధించి నేను పేర్లు వెల్లడించలేను, ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఏదైనా తీసుకున్నారు అనేటువంటి విధంగా కూడా వారి దానికి సంబంధించినటువంటి పేర్లను వెల్లడిస్తే మళ్ళీ ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వారిని పిలిపించి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటువంటిది కూడా ఇప్పటికే స్పష్టంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవైపు మంత్రి కూడా టీజీ భరత్ కూడా తీవ్రంగానే స్పందించారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉంటూ తాను అభివృద్ధి వైపు పయనిస్తున్నాను, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదే విధంగానే తన వంతుగా ఒక మంత్రిగా నియోజకవర్గంలో అదే విధంగానే జిల్లాలో ఉన్నటువంటి వ్యవహారాలు తమ కుటుంబ నేపథ్యం వీటన్నిటిలోనూ తమకంటూ ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటి విధంగా టీజీ భరత్ చెప్తున్నటువంటి నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి ఆరోపణల పైన ఇప్పటికే వాటిని నిరూపించాలి. ఈ విధంగా నిరూపించకపోవడం వల్ల అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం, నా పైన నిందనలు వేయడము, ప్రజల్లో పరిశీలన చేసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. దీంతో పూర్తిగా నా పరువుకు భంగం కలిగించారు అనేటువంటి విధంగా ఈ రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో మంత్రి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఇది ఒక సంచలనంగా చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా మేజర్ వ్యవహారాలు ఉంటే తప్ప కూడా టీజీ భరత్ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణల పైన మంత్రి స్పందించి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో బైరెడ్డి కూడా మరోమారు దీనిపైన స్పందించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్ రసూల్, థ్యాంక్ యూ. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కేసు నమోదైంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్. ప్రధానంగా ఈ నెల 14న మంత్రి లోకేష్ తో పాటుగా తనపైన బైరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఇచ్చారు. ప్రధానంగా లోకేష్ తో పాటుగా తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు రాష్ట్ర సమస్యలపైన మరి ముఖ్యంగా ప్రభుత్వ విధానాలలో ఉన్నటువంటి లోపాలపైన పదే పదే విమర్శలు గుప్పించేటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు పైన ఏ విధంగా స్పందిస్తారు? మొత్తం మీద కర్నూలు రాజకీయాలు మాత్రం తారస్థాయికి చేరుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం అయితే తీవ్ర స్థాయికి చేరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.